ప్రత్యేక హోదా సహా విభజన హామీలన్నీ అమలు చేయాలని పార్లమెంట్లో పోరాడనున్నట్లు ఎంపీ రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. అధికారంలో ఉన్న సమయంలో ప్రత్యేక హోదా అంశాన్ని చట్టంలో పొందుపరచకుండా ఇప్పుడు ప్రైవేటు బిల్లు పెట్టడంలో ఆంతర్యమేమిటో కేవీపీ రామచంద్రరావు చెప్పాలని రామ్మోహన్ నాయుడు విమర్శించారు. మొదటి నుంచి ప్రత్యేక హోదా కోసం పోరాడుతూనే ఉన్నామన్న రామ్మోహన్ నాయుడు ఈసారి ఈ సమావేశాల్లో మరింత గట్టిగా ప్రత్యేక హోదా కోసం పట్టుబడతామన్నారు. హోదా కోసం మేము కూడా పోరాడుతున్నాం. మేము కూడా ఈరోజు మిత్రపక్షంలో ఉన్నా సరే కేంద్రం మీద నిరంతరం కూడా మేము ఒత్తిడి తీసుకొని వస్తున్నాం. ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవ్వండి అని ఎప్పుడు ఏ చర్చ వేదిక వచ్చినా సరే మా తరపున మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈసారి కూడా ఆ డిమాండ్ని మరింత ముందుకు తీసుకెళ్తూ కాలింగ్ అటెన్షన్ కింద 193 కింద కూడా మా లోక్సభ లీడర్ గారు ఎవరైతే తోట నరసింహం గారు ఉన్నారో ఆయన ద్వారా కాలింగ్ అటెన్షన్ మీద కూడా ఒక దరఖాస్తు అనేది పెట్టడం జరిగింది. అది కానీ ఖచ్చితంగా ఈ సమావేశాల్లో కానీ ఒక చర్చకు కానీ ఈ యొక్క ప్రత్యేక హోదా అంశం వస్తే మరొకసారి మా డిమాండ్ ఇంకా గట్టిగా పార్లమెంటులో పెట్టడానికి మాకు కూడా అవకాశం ఉంటుంది. భారతదేశ తాలూకా ఆర్థిక వ్యవస్థ బాగుపడాలనంటే, రాష్ట్రాలు కూడా ఆర్థికంగా బలపడాలనంటే ఖచ్చితంగా జీఎస్టీ అనేటటువంటిది ఎన్నో సంవత్సరాల క్రితమే రావాల్సినటువంటి అది పాస్ అయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. దానికి తెలుగుదేశం పార్టీ తరఫున కూడా సంపూర్ణమైనటువంటి మద్దతు రాజ్యసభలో కూడా తెలుపుతాం. కశ్మీర్ మీద చర్చ వచ్చిన తర్వాత ఉగ్రవాదాన్ని అణిచివేయడానికి తెలుగుదేశం పార్టీ తరఫున ఆ చర్చా వేదికలో కూడా పాల్గొని మా తాలూకా ఆలోచనలు కానీ మా తాలూకా సూచనలు కానీ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఆశయాల మేరకు మేము కూడా ఇవ్వడం జరుగుతుంది.